ఆ 2 ఎద్దుల ఖరీదు 54 లక్షలు. ఒకదాని పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మరోదాని పేరు ఇంద్రసేనారెడ్డి. ఖరీదులోనే కాదు, సత్తా చాటటంలోనూ వీటికి వేసాటి. ఇవి గాని బరిలోకి దిగితే ప్రత్యర్థులకు చుక్కలే. ఓటమెరగని ఈ వృషభాలు 6 నెలల్లో 64 పోటీల్లో పాల్గొని తమ సత్తా చాటాయి. ఇప్పటి వరకు 39 లక్షల రూపాయల నగదు, 2 మోటార్ బైకులు గెలుచుకున్న ఈ బసవన్నలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. నంద్యాల జిల్లా పెద్దకొట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి కేశవరెడ్డిది వ్యవసాయ కుటుంబం. ఆయనకు వ్యవసాయంతో పాటు ఎద్దులను కొనుగోలు చేసి వాటికి ట్రైనింగ్ ఇచ్చి పోటీల్లో పాల్గొనడం హాబీ. ఈ క్రమంలో ఆయన పల్నాడు జిల్లాకు చెందిన 2 ఎద్దులను ఏకంగా 54 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. వాటిలో ఒకదానికి తెల్లదొరలకు ఎదురు నిలిచి పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టారు. మరోదానికి అతనికి ఎంతో ఇష్టమైన ఇంద్రసేనారెడ్డి పేరు పెట్టారు. పేర్లకు తగ్గట్లుగానే వాటిని ప్రత్యేకంగా పోషిస్తూ పోటీలకు సిద్ధం చేశారు. ఈ ఎద్దులకు ఆహారంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పటికి బెల్లం, కలకండ, ఉలవలు, బార్లీ బియ్యం, బళ్ళారి కొబ్బరి నువ్వులు, వాము, ఓజా కలగలిపిన సద్దితో పాటు ఖర్జూరం, అరటిపళ్ళు, బాదాం, బీన్స్ ఇస్తారు. వీటి ఆహారం కోసం నెలకు 30,000 వరకు ఖర్చవుతుందని కేశవరెడ్డి తెలిపారు. మాది వంశపరంగా ద్వారా పెద్దల కాలం నుంచి ఎద్దులు ఉన్నాయి. మాకు వ్యవసాయం కుటుంబమే. వ్యవసాయంలో చేసుకుంటూనే ఇవి మొక్క ఉంది. మాకు పందాల పాల్గొనరా, ఏదైనా జత ఏదైనా డబ్బులు రేటుకి వచ్చి అమ్ముకోవడం, మళ్ళీ తెచ్చుకోవడం. ఈ ఫీల్డ్లో 2019 కాడ నుంచి ఓటం లేకుండా పందాలు గెలుచుకుంటున్నాం. ఒక జత 48 లక్షలు కప్పిన, ఈ జత 54,90,000 గత సంవత్సరం తెచ్చిన. 2 రోజులకొకసారి ఎద్దులకు పోటీలకు సంబంధించిన బండలు కట్టి ట్రైనింగ్ ఇస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఎద్దులు 66 పోటీల్లో పాల్గొన్నాయని, అన్నిటిల్లో తమ సత్తా చాటాయని సగర్వంగా చెప్తున్నారు రైతు. 66 పందాలు పోటీ పాల్గొంటే 64 ఫస్ట్, 2 సెకండ్, 2 బైకీలు గెలిచినాము. ఎన్ని జతలు 38 జతలలో ఒక బగ్గి ఉమ్మన్ మనమోహన్ రెడ్డి ఈయనకాన్ బండి తెచ్చినాం. సంక్రాంతికి పండగకు ఈయనకాన్ బండి వచ్చింది. మరి శ్రీరామనవమి పండగకు సిలిండర్ ప్లస్ రాయడు కొత్తూరులో వచ్చి ఒక బండి. ఎంత ప్రైజ్ మనీ వచ్చింది ఇప్పటికి? 39 లక్షల ప్రైజ్ మనీ. తన తాతగారు కూడా ఇలా ఖర్చుకు వెనకాడకుండా ఎద్దులను కొనుగోలు చేసి పోటీల్లో పాల్గొనేవారని, అదే తనకు వచ్చేదని కేశవరెడ్డి తెలిపారు. తనకు కూడా ఎద్దులన్నా ఎద్దుల పోటీలన్నా ఎంతో ఇష్టమని, అందుకే ఖరీదు ఎంతైనా లెక్క చేయకుండా ఎద్దుల్ని కొనుగోలు చేస్తుంటానని తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతిలో యంత్రాల వినియోగం గ్రామస్తుల్లో పెరగటంతో ఎద్దుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. దాదాపు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో 54 లక్షలతో ఎద్దులను కొనుగోలు చేసి పెంచి పోటీలలో పాల్గొనేలా చేస్తున్న రైతు కేశవరెడ్డిపై అభినందనలు కురిపిస్తున్నారు.